భారత సినీ సంగీతానికి సరికొత్త నిర్వచనాన్ని అందించిన దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా గారికి ప్రతిష్టాత్మకమైన అవార్డు అందబోతోంది. మరి దీనికి సంబంధించి ఆయనకి ఏ అవార్డుని ఇవ్వబోతున్నారు, అది ఎక్కడ అందించబోతున్నారు అనే విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. దాదాపు కొన్ని వందల చిత్రాలకి ఆయన తన సంగీతాన్ని అందించారు. ఇళయరాజా అంటే అసలు ఇష్టపడని హృదయం అంటూ ఏది ఉండదు. అసలు ఆయన సంగీతం అంటేనే ఎంతో మంది నటీనటులకు కూడా ఆయన సంగీతం ద్వారానే హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. సో అసలు ఏ అవార్డును అందుకోబోతున్నారు అసలు అనేది ఒకసారి కొన్ని వందల చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించి భారతీయ సినీ సంగీత చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు సంగీత దిగ్గజం ఇళయరాజా గారు. భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయిలో సింఫనీ ధోరణులతో మేళవించి సినిమాల్లో భావోద్వేగాలకు ప్రాణం పోసిన సంగీత మేధావి ఇళయరాజా. గత 5 దశాబ్దాలకు పైగా సంగీత ప్రయాణంలో వేలాది గీతాలను స్వరపరిచిన ఆయన ఎన్నో అవార్డులు రివార్డులను అందుకున్నారు. ఈ కోవలోనే తాజాగా ఆయనకు మరో ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన అజంతా ఎల్లోరా అంతర్జాతీయ చిత్రోత్సవం AIFF ఈ ఏడాది తన అత్యున్నత పురస్కారం పద్మపాణి అవార్డును ఇళయరాజాకు ప్రకటించింది. ఇది ఆయన సంగీత సాధనకు, సృజనాత్మకతకు లభించిన అంతర్జాతీయ స్థాయి గౌరవంగా సినీ సంగీత వర్గాలు అభివర్ణిస్తూ ఉన్నాయి. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ లో ఏటా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన చిత్రాల వేడుకగా నిర్వహించే AIFF ఈసారి 11వ ఎడిషన్ ను జనవరి 28 నుండి ఫిబ్రవరి 1, 2026 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పద్మపాణి అవార్డు ఎంపిక కమిటీలో ప్రముఖ సినీ విమర్శకురాలు, మరి ఈ కార్యక్రమానికి జాతీయ, అంతర్జాతీయ కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు, సినీ ప్రియులు హాజరు కానున్నారు. గత 5 దశాబ్దాలకు పైగా ఇళయరాజా సినీ సంగీత ప్రపంచం చెరగని ముద్రను వేశారు. ఇప్పటి వరకు 1500కు పైగా చిత్రాలకు నేపథ్య సంగీతాన్ని అందించడంతో పాటు 7000కి పైగా పాటలను స్వరపరిచారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ వంటి అనేక భారతీయ భాషల్లో ఆయన చేసిన సంగీత ప్రయాణం కోట్లాది మంది హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. నేటికి ఆయన సంగీత కచేరీలు కొత్త స్వరాలతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉన్నాయి. భారతీయ శాస్త్రీయ సంగీతం, జానపద సాంప్రదాయాలను పాశ్చాత్య సింఫనీ నిర్మాణ క్రమశిక్షణతో సమన్వయం చేయడమే ఇళయరాజా సంగీతానికి ఉన్న ప్రత్యేకత. సినిమాల్లో భావోద్వేగాలను మరింత లోతుగా ప్రేక్షకులకు చేరవేయడంలో ఆయనకు అసాధారణ ప్రతిభ ఉంది. కళ, కరుణ, సృజనాత్మకత, అంకిత భావానికి ప్రతీకగా నిలిచే పద్మపాణి అవార్డును సంగీత ప్రపంచానికి ఎంతో సేవ చేసిన ఇళయరాజాకు ఇవ్వడం సరైన గౌరవమని ఎంపిక కమిటీ పేర్కొంది. అభిమానులు ప్రేమగా పిలిచే ఇస్నే జ్ఞాని అనే బిరుదుకు ఆయన అర్హుడని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇళయరాజా రాష్ట్రపతి నామినేషన్ తో రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలందిస్తూ ఉన్నారు. సంగీతం, సంస్కృతి, కళలకు ఆయన చేసిన అపూర్వ సేవలకు గుర్తింపుగా AIFF వేదికపై అందనున్న ఈ పద్మపాణి అవార్డు ఆయన చిరస్థాయి కీర్తికి మరో మైలురాయిగా నిల్వనుంది.